మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఇక చివరి దశకు చేరుకుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఏం చెప్తారు? అంటే ఒక్కటి బ్రదర్, నేను ఏమంటున్నా అంటే నిషేధించినటువంటి పార్టీ కాబట్టి సరే, నిషేధించినటువంటి పార్టీని కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ప్రభుత్వం ఒక నిర్బంధం నిషేధం విధించినప్పుడు మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం కాబట్టి నిషేధించినటువంటి వారిని ఎంకరేజ్ చేయమని మాలాంటి వాళ్ళు మేము ప్రజాస్వామ్య చెప్పదలుచుకోలేదు. కానీ దాన్ని నిషేధించడానికి గల కారణం ఏంటి? ఎస్, తుపాకులు ఉంటే ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఉండాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ దగ్గర ఉండాలి. ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రభుత్వ పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు ఇంకెవరైనా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండాలి. సామాన్య జనాల దగ్గర తుపాకులు ఉండడానికి ఇంకోటి కానీ మారణాయుధాలు ఉండడానికి వీల్లేదు. అంచేత వీళ్ళు తుపాకులు చేతిలో పట్టుకొని రాజకీయ నాయకులని ప్రభుత్వ అధికారులను చంపుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఇది కరెక్ట్ కాదు, అలా చంపే వాళ్ళని మేము నిర్బంధిస్తాం. అలా చంపాలనుకునేటువంటి ఐడియాలిస్ట్తో కూడినటువంటి పార్టీలను కూడా మేము నిర్బంధిస్తానన్న కోణంలో నిషేధం విధించిన మాట వాస్తవం. ఇది మావోయిస్ట్ పార్టీ మీద. నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ మీద కూడా నిషేధం ఉంది కదా, ఎత్తివేశారు కదా గతంలో. ఉంది కదా, గతమా ఇప్పుడు ఆయన పక్కన ఉంది కదా. ఇప్పుడు ఒక పార్టీ ఒకసారి తప్పు చేసినట్టు అయితే, చిన్న తప్పు చేసినంత మాత్రాన మొత్తం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ, ఆ వ్యవస్థే కానీ, ఆ పార్టీ కానీ మొత్తం తప్పు చేసినట్టు కాదు కదా. 200 మంది పోలీసు వాళ్ళని చంపారు అని అంటా ఉన్నారు కొంతమంది. మేమంటున్నాం, ఇదే పోలీసు వాళ్ళు వందల వేల మంది ఆదివాసీ, గిరిజన, దళిత, బీసీ, మైనారిటీ బిడ్డల్ని చంపేశారు. వీళ్ళు చంపేశారన్నా పలాని పేరు చెప్పి పలాని పోలీస్ ఆఫీసరో, పలాని ఎస్పీనో, పలాని డీజీపీనో, పలాని మిలిటరీ ఆఫీసరో కాదు కదా. ఆ ప్రభుత్వం చంపించుంటుంది. దానికి వీళ్ళు చెప్పేటువంటి పేరు ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఎన్కౌంటర్లు, ఎదురు కాపులు? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ సరే ఆత్మరక్షణ అయితే 200 మంది లొంగిపోతానికి వచ్చిన వాళ్ళు, కాలవనోళ్ళు హిడ్మా కూడా మిమ్మల్ని కాలుస్తాడా? అది కూడా అంత పెద్ద హిడ్మా, మొత్తం అణువు అడవి మొత్తం తెలిసినటువంటి హిడ్మా నలుగురితో ఉంటాడా? విజయవాడకు వస్తాడా? కాబట్టి పోలీస్ వాళ్ళు ఈరోజు అమిత్ షా, మోడీ, అంబానీ, ఆదాని కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళది కూడా ఏం తప్పు లేదు. వాళ్ళు కాల్చమంటే కాలుస్తారు, వద్దంటే వదిలేస్తారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రి బండి సంజయ్, లేకపోతే సోకాల్డ్ బీజేపీ వాదులు, జాతీయవాదులను చెప్పుకునేటోళ్ళు మట్టి పోతారు. మీరు మట్టి కొట్టుకొని పోతారు. పేదవాళ్ళ ఉసురు దాగి మీరు పురుగుల పడి చచ్చిపోతారు మీరు. కాబట్టి మావోయిస్టులు మొత్తం దేశద్రోహులు ఏం కాదు. వాళ్ళు పిరికడి కంకుల కోసం కూడా ఆశపడకుండా ఆ ఉద్యమంలో అడవి కోసం, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల కోసం జెండా పట్టుకొని అంతో ఇంతో చదువుకొని మాటలినో ఈ సమాజాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖనిజ సంపద మొత్తం బడా వేదాంతు, లేకపోతే జిందాలు, అంబానీ, ఆదాని కంపెనీలకు తరలిస్తే కనుక మా అస్తిత్వము, మా జీవిత మనుగడ మొత్తం అంధకారం అయిపోతుంది అనేటువంటి కోణంలో వాళ్ళ కొండల్ని, వాళ్ళ అడవుల్ని, వాళ్ళ అడవి సంపదని కాపాడుకోవడం కోసమే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు తప్ప ఎవరిని చంపడం కోసమో కాదు. కాబట్టి ఇలా ఎవరైతే చేయాలనుకుంటా ఉన్నారో, మీరు నిర్బంధించినంత మాత్రాన మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలనేటువంటి మీ మూర్ఖపు ఆలోచన ఏదైతుందో, ముందు ఆ మావోయిస్ట్ పార్టీ పుట్టడానికి గల కారణం ఏంటి? మీరు దాన్ని ఒకసారి కూర్చొని చర్చలు చేయండి. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ను అమలు చేయండి. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీయేతరుల పెత్తనం ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనకు రాజ్యాంగం చెప్తుంది, షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చెప్తా ఉంది. దళితుల భూములు ఇంకోళ్ళు గుంజుకోవడానికి వీలు లేదు. ఎస్టీలు, ముఖ్యంగా ఎస్టీ కొండ ప్రాంతం, గిరిజన తండాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, ఆ గూడాలలో ఉన్నటువంటి పోటీ చేసుకునేటువంటి భూములు వాళ్ళకు మాత్రమే దక్కేటువంటి హక్కు ఉండాలనేటువంటి రాజ్యాంగం చెప్తా ఉంది. అడవిలో పండినటువంటి పంటే కానీ అడవిలో ఏది దొరుకుతుంది అది సంపద, పండ్లు కావచ్చు, ఆకులు కావచ్చు, అలములు కావచ్చు, వాళ్ళకు తెంపుకునే హక్కున్నది, కోసుకునే హక్కు, కొట్టుకునే హక్కున్నది. వాళ్ళు ఏ జంతువునైనా అక్కడనే, జంతువునంటే ఏం వాళ్ళు జంతువుని చంపి అమ్ముకోవడానికి పోగులు వేసుకొని విదేశాలకు తరలించడం కాదు. వాళ్ళకి ఆకలి అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా జంతువును కొట్టుకొని తింటారు, పండుగ చేసుకుంటారు. వాళ్ళ కల్చరు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, మన సమ్మక్క సారక్క కొండ దేవతల్ని, వనదేవతల్ని కొలుస్తారు. ఆ సాంప్రదాయం కాపాడబడాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వానికో, రాజ్యాంగానికో, లేకపోతే నరేంద్ర మోడీకో వ్యతిరేకం కాదు. మేము మాది హిడ్మా పక్కనే ఉంటాం. ఆ హిడ్మా మాకు బిర్సా ముండా, ఆ హిడ్మా మాకు భగత్ సింగ్, ఆ హిడ్మా మాకు కొమరం భీమ్, ఆ హిడ్మా మాకు మహాత్మా పూలే, ఆ హిడ్మా మాకు సావిత్రిబాయి పూలే, ఆ హిడ్మా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళందరూ అణగారిన ప్రజల కోసం పనిచేశారు. వాళ్ళు ఏ విధంగా బిర్సా ముండా అయితే ఏ విధంగా విలంబు పట్టుకొని పెత్తందారులకు దోపిడీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కొట్లాడాడు,
నైజాము ద్వారా పైజామును ఊడగొట్టిండు కొమరం భీము, అలాగా ఊడగొడతాడని అనుకున్నారేమో. దాంట్లో భాగంగా హిడ్మాన్ చంపారు. మావోయిస్టు పార్టీ మీద నిషేధం విధించారు తప్ప ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. ప్రజలన్నీ పసిగట్టారు.